వస్తున్నానా? అయ్యో సిగరెట్ పెట్టి. వస్తున్నానా? ఏమిట్రా ఇంత ఆలస్యం? ఏం లేదు. మరే మరే ఏం మరేరా? మేడం నుంచి ఇక్కడికి రావడానికి ఇంతసేపా? చదువుకుంటున్నానా? సరే, నీతో ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి. లోపల రా. ఏమిటయ్యారు? ఏం జరిగిందండి? తేలు కుట్టిందండి. కుట్టింది తేలో తైజేమో సరిగా చూసారా? నీ మొహం నేను కళ్ళారా చూశాను. ఈ వేలు మీద కుట్టింది. అయితే అత్తగారు ఇప్పుడు ఎక్కడుందండి? ఇతని గదిలోనే. అబ్బా అయ్యో అమ్మా. ఈ రూమ్ లోనే, ఈ మంచం మీదే. అది సాధారణమైన తేలు కాదండి, విషం తేలు. ఎంత విషయం తేలు అయితే మాత్రం మిమ్మల్ని ఏం చేస్తుందండి? అది మిమ్మల్ని కొట్టగానే చచ్చిపోయి ఉంటుంది. ఏమిట్రా మాటలు? దుప్పటి మార్చడానికి వచ్చానా? ఇక్కడ చెయ్యి పెట్టానా? అంతేనండి. అబ్బా అబ్బా అవునండి. ఏమిటంటారా? నిలబడి చూస్తారు. ముందు దాన్ని వెతికి చంపండి బాగా. ఎక్కడ? చిన్న తేలు. అయ్యో చిన్నదేమిట్రా? ఇంత పెద్ద తేలు. ఇంత పెద్ద తేలా? అంత పెద్దది కాకపోయినా దాంట్లో సగమైనా ఉంటుందండి. అమ్మాతారండి కుట్టడానికి. ఎంతున్నా జీవహింస. పోనీ అక్కడ తీరుందంటే ఎక్కడ పడుకుంటావుట్రా? అయ్యో అబ్బా. ఏమిటి దిక్కుమాల సీసా? దిక్కుమాల సీసా కాదత్తయ్యా, విస్కీ సీసా. వేరా అప్పుడే ఇంత వాడు అయ్యావా? అందుకేనా అక్కడి నుంచి లేవమంటే కూడా లేవలేదు. అది కాదన్నయ్యా. మన ఇంటి పరువు ప్రతిష్ట అంతా గంగపాలు చేశాడు. ఏమిటా మాటలు? అసలు నాకు తాగుడే రావట్లేదు. రై, నిజం చెప్పు. అమ్మ మీద ప్రమాణం చేసి చెప్పు. ఎక్కడదా బాటిల్? నిజం అన్నయ్య, అమ్మ మీద ఒట్టు వేసి చెప్తున్నా. ఈ బాటిల్ ఇక్కడ ఎలా వచ్చిందో తెలియట్లేదు. అయ్యో చూసారా? కన్న తల్లి మీద కూడా ఒట్టు వేయడానికి తెగించాడు. అందులో మీ అమ్మ మీద. అబ్బా ఇంకా ఎందుకు రా దబాయింపు? నీకు తెలియకుండా నీ గదిలోకి ఎలా వచ్చింది ఆ బాటిల్? అవునత్తయ్య, నువ్వెంత చెప్పినా వాడిని గురించి నేనే ఉపేక్షించాను. అడిగినప్పుడంతా డబ్బిచ్చి వాడిని చేతులారా నాశనం చేశాను. రై, ఇప్పుడు చెప్తున్నాను, ఇక మీద నీకు నయా పైసా కావాలన్నా సరే అత్తయ్యని అడిగి తీసుకోవాలి. అప్పుడు కానీ నీకు బుద్ధి రాదురా, బుద్ధి రాదు. అబ్బా అయ్యో ఇదంతా నా ప్లానేరా? ఎలా ఉంది? ఇవాళ నుంచి నయా పైసా కావాలన్నా నా ముందుకొచ్చి చేయి చాచి నన్ను అడగాల్సిందే. అర్థమైందా? అన్నయ్య, 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 ఆగు. మీ అన్నయ్యతో చెప్తావా? ఇదంతా మీ పన్నాగా నిజం చెప్తా. అయితే నువ్వు మగాడివి కాదన్నమాట, జెంట్లుమెన్ కాదన్నమాట. ఏమన్నారు? ఆ రోజు నువ్వు నాతో పందానికి పందెమని కోటి గంతులేసావే, అప్పుడే చెప్పాను ఇది మనలో మనం తేల్చుకోవాలి, ఎవ్వరితో చెప్పకూడదని. సొంతంగా ఎదిరిస్తానని మీసం తిప్పి బస్తీ మీద సవాల్ చేశావే. ఏ నీకు మీసం లేదా? ఒప్పుకో. నువ్వు మగాడివి కాదా? ఒప్పుకో. అప్పుడెళ్ళు చెప్పుకో. పైకెడుతున్నాననుకుంటున్నావా? ఇప్పుడే దిగా ఒక మెట్టు. మెట్టు మెట్టుకి నిన్నిట్టాగే గంటిస్తాను. ఎంతవరకో తెలుసా? పెంట కుప్పదాకా. మా అమ్మ. మీ అమ్మే, అక్షరాల మీ అమ్మే. ఎక్కడ చూశారు? బట్టల షాపులో యజమానురాలుగా వెళ్తుంది. కులాసాగా ఉందా? దెబ్బరొట్టెల దిల్కుష్గా ఉంది. ఏమండి, మా అమ్మని చూడాలనుంది. ఒక్కసారి చూసి వచ్చేస్తాను. కొట్టానంటే 32 పళ్ళు కింద పడిపోతాయి. రెండోడి దెబ్బంటే ఏమనుకున్నావు? అమ్మ అంట అమ్మ, అది ఒక అమ్మేనా? గోదావరి
గోదావరి వరదల్లో నువ్వు మునిగి చచ్చిపోయాని చెబుతుందా? అలాగని మా అమ్మే చెప్పిందా? మీ అమ్మే. అబద్ధం. ఎవరో కావాలని మీకు ఈ కట్టుగా చెప్పారు. ఆ కోటీశ్వరుడు అల్లుడు ముందు ఈ బండివాడిని అల్లుడుగా చెప్పుకోవడానికి దాని మనసు ఒప్పుకోలేదు. ఆ కోటీశ్వరుడిని అల్లుడుగా ఆకాశం మీద ఎత్తేసింది. ఈ బండివాడి పెళ్ళాన్ని బురదల్లో చంపి పాతి పెట్టేసింది. పోనీలేండి, నేను చచ్చిపోయానని చెప్పింది మా అమ్మే కదా, పర్వాలేదు. నీకు పర్వాలేదు చెట్టి, కానీ నేను అది మట్టుకు సహించను. రాజమండ్రిలో మన పెళ్లి ఎలా జరిగింది? నిన్ను పెళ్లి చేసుకున్నాను ఎంత నీచంగా మాట్లాడింది, ఎన్ని తిట్లు తిట్టింది. డోంట్ కేర్. ఎందుకు? నీకోసం చెట్టి ప్రాణంగా చూసుకుంటున్నా నా పిల్ల లక్ష్మీదేవిలా నట్టింట్లో కళకళలాడుతుంటే వరదల్లో చచ్చిపోయిందని కారు కూతలకు వస్తుందా మీ అమ్మ? దాన్ని ఏమండి, ఎక్కడికండి? పర్వతమ్మ దగ్గరికి. మీకు మీరే సాటి అమ్మగారు. అన్నతమ్ములు ఇద్దరి మధ్య క్షణంలో పెట్టేశారు పోట్లాట. అప్పుడే ఏమైందే? జరగబోయే మహానాటకానికి ఇది ఒక చిన్న నాంది. అంటే ముందుంది ముసళ్ళ పండగ. ఓహో, సరేగాని అమ్మగారు, మీరు నా చేత మంచం మీద తరగడి కింద పెట్టించారే ఉతికి బాటలు, అలాగే ప్రతిసారి మీరు నాకు ఇలాంటి ఏదో ఒక పని చెప్పాలి, వాడికి మొహం మండాలి, నే కన్నారా చూడాలి. శభాష్! ఏమి టీవీ, ఏమి యోగం, ఏమి అదృష్టం, ఏమి ఆలోచన, ఏమి పోజు. కాళ్ళు పట్టడానికి ఒక దాసిది. ఎన్నాళ్ళ నుంచి జబ్బు? ఎవరు నువ్వు? తలుపులు తెరుచున్నాయి కదా అని కుక్క దూరినట్టు లోపల జ్వరపడతావా? కుక్క దూరితే ఏం పర్వాలేదు, ఇంటికి ఏ డేంజర్ ఉండదు. దానికి విశ్వాసం ఉంది. అదే నక్క దూరితే ఈ ఇంట్లో ఇద్దరం కలిసి ఏదో రకంగా దూరేశాం. మనలో మనం పోట్లాడుకోవడం ఏమాత్రం మంచి పని కాదంటా నేను. మీరేమంటారు? నాగమ్మా, ఎవరమ్మా? ఈ కుర్చీ తీసుకెళ్ళి లోపలే. ఆహా, మీరెప్పుడైనా రామాయణం చదివారా? పోని విన్నారా? రావణాసురుడి ముందు హనుమంతుడు ఏం చేశాడో తెలుసా? నువ్వు అటువంటి కోతివని నాకు తెలుసు. నేను కోతినా? మరి నా తోకేది? నువ్వు తోకలేని కోతివి. ముందు మర్యాదగా అక్కడి నుంచి వెళ్ళిపో. వెళ్ళడానికి రాలేదే. మరి ఎందుకు వచ్చావు? అత్తగారు. అయ్యో, ఆఫీస్ నోడుతో నన్ను అత్తగారు అనుకో. నేను కోటీశ్వరునికి అత్తగారు. నేను ఆ కోటీశ్వరుడికి షడ్రకుణ్ణి, అంటే తోడొల్లుణ్ణి. మీరు ఏ ఇంటి మీద అయితే అన్ని అధికారాలు చలాయిస్తున్నారు, ఆ ఇంటి యజమానికి స్వయంగా తోడల్లుణ్ణి. ఎవరు వీరు? ఇప్పుడు ఏం చేయబోతానో తెలుసా? ఆ కోటీశ్వర అల్లుడు రావడంతో ఈ జట్టుగా అల్లుడు వెంటనే వెళ్ళి కౌగిలించుకుంటాడు. తోడల్లుడా, నా తోడల్లుడా అని వేడివేడిగా సరసాలాడతాడు. నా ముద్దులతో తమ బుగ్గలు కందిపోతాయి, ఆ మండే నీళ్లతో నీ కళ్ళు నిండిపోతాయి. అంతేకాదు అత్తగారు, ఈ అత్తగారు రెండో కుమార్తె గోదావరి వరదల్లో కుట్టుకుపోలేదు, చక్కగా నాతోటే సంసారం చేస్తుందనే నిజం బయట చెప్పేస్తాను. ఏమంటారు? కన్న కూతురు బ్రతికుండగా చచ్చిపోయిందని అబద్ధాలాడే ఈ బ్రహ్మ రాక్షసి మా ఇద్దరికి అత్తగారని చెప్పి నీ బ్రతుకు నడివీధిలో పెట్టేస్తాను. అంతేకాదు అత్తగారు, ఎవరో చచ్చిపోయిన జమీందారీ వంశం పేరు దొంగతనంగా తెచ్చుకొని అబద్ధ గౌరవాలతో అడుక్కు తినే అహంకారంతో అధికారం చెలాయిస్తున్నా నిన్ను ఈ అరువు సింహాసనం నుంచి లాగి పారేస్తాను. నాగమ్మా, ఆ కుర్చీ తీసుకొచ్చి పడాయి. అరువు సింహాసనం ఎగిరిపోకుండా ఉండటానికి ఆ కుర్చీ తిరిగి వచ్చిందన్నమాట. శభాష్ రా బేట. రావణాసురుడి ముందు హనుమంతుడు ఏం చేశాడో ఇప్పుడు తెలిసిందా? నాగమ్మ, అయ్యా లోపల పోమ్మా. మంచిదే. నా ముందు నువ్వు కూర్చోవాలన్నమాట.
నేను కూర్చుంటే మీరు నిలబడాలన్నమాట. అసలు ఎందుకు వచ్చావు? ఏమనొచ్చావు? ఏం కావాలి నీకు? ఏమండోయ్, మొగం చూసి మాట్లాడండి. ప్రతి కూలి వాళ్ళ ముఖం చూసి మాట్లాడే అలవాటు నాకు లేదు. కోటీశ్వర్లు తప్ప తతిమా వాళ్ళ ముఖాలు చూడడం నాకు అలవాట్లేదే. అసలు ఏ ముఖం పెట్టుకొని నాతో మాట్లాడడానికి వచ్చావు? ఏం ముఖమా? నీలాగా క్షణానికి ఒక ప్లేట్ ఫిరాయించి డబ్బుకు గడ్డి తినే ముఖాలు చాలా ఉండొచ్చు. నేను కష్టపడి చెమట వచ్చి పనిచేసే మనిషిని. నాకున్నది ఒకటే ఒక ముఖం. నీ పొగరు ఇంకా పోలేదు. పర్వతం అల్లుండి కదా. ఓహో, ఆ వంకతోనే డబ్బు గుంజాలన్న ప్లాన్తో వచ్చావన్నమాట. ఎంత కావాలో చెప్పు. 1000, 2000, 5000, 10,000? కుక్క ముందు పులిస్త్రాకు పారేసినట్లు పారేస్తాను, తీసుకుపో. పుల్లిస్తరాకుల రుచి అలవాటు పడ్డ మీకే తెలుస్తుంది. నేను డబ్బు కోసం రాలేదే. మరి ఎందుకు వచ్చావు? నీకు ఒక గుణపాఠం చెప్పిపోదామని వచ్చాను. ఈ జటగా బండి వాడే నా అల్లుడు నా కూతురు చావలేదు అని నలుగురిలో నువ్వు ఒప్పుకునేటట్టు చేస్తాను. నాతోనే పందెం వేస్తున్నావా? తప్పకుండా మీ నోటితోటే అల్లుడు గారు అని పిలిపిస్తాను. నేను పర్వతమ్మను. నేను ప్లాట్ఫారం కానీ జెంట్ల్మ్యాన్. నువ్వు కూడానా? నేనే చచ్చిన నా నోటితో అల్లుడు అని చెప్పను. నీసమన్న మగవాణ్ణి. ఓ, బొమ్మ బొరుసా వేస్తావా? బొమ్మ బొరుస వారేబ్బా, బాగానే ఉందే. వేద్దాం, చూద్దాం. వంశీని నువ్వేం చెప్పబోతున్నావో నాకు తెలుసు. నీకు నా మీద ఏదో తెలియని ఫీలింగ్ కలిగింది. అది ఇష్టమో స్నేహమో ప్రేమో నీకు తెలియట్లేదు. ఒక్కసారిగా నా గుండెల మీద వాలిపోవాలనిపిస్తుంది. అవునా శిల్ప? నాకు కూడా ఏదో తెలియని ఫీలింగ్ గుండె నిండా ఉంది. అది ప్రేమే అయి ఉంటుంది అంటాననుకున్నావా? ఇలా ప్రేమ, వంకాయ, గోంగూర లాంటి ఫీలింగ్స్